హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో స్పైసీ చికెన్ ఇగురిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ చికెన్తో అన్నం తింటే అస్సలు వదలకుండా తినేస్తారు ఎవరైనా సరే, అంత టేస్ట్ ఉంటుంది. మరి ఈ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఇక్కడ ఒక పావు కిలో చికెన్ని తీసుకున్నానండి. ఇవి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి. మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరి వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని కలుపుకోవాలండి. పెరుగు, ఆయిల్ వేయటం వల్ల చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా లేకపోతే మళ్ళీ ఇలా వేసుకుని కొద్దిగా కలుపుకోవచ్చండి. నేనైతే మరో టేబుల్ స్పూన్ వేసి కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత దీనిలోనే పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ఇవి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు వేసేసాం కాబట్టి దీనిలో ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు బాగా మగ్గితే సరిపోతుంది. తర్వాత దీనిలో ఒక అనాస పువ్వుని దీనిలో వేసుకోవాలి. ఇది చికెన్ కూరని మరింత రుచిగా చేస్తుందండి. మీరు ఎప్పుడు చికెన్ వండినా ఇది ఒక్కటి వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. మనం దీనిలో టమాటాలు కానీ ఇంకా మసాలాలు కానీ ఏం అవసరం లేదండి. బాగా దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కూరని దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకోవాలి. మీరు స్పైసెస్ ఎక్కువ తినకపోతే మీరు మసాలాలు తగ్గించుకుని వేసుకోవచ్చండి. కానీ ఇది కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీకు ఇలా కావాలి అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. లేదు అంటే మరి కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. ఈ టైంలోనే మీకు ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని, ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు, ఈ టైంలో వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మరి కొంచెం దగ్గర పడే వరకు ఈ చికెన్ని ఈ విధంగా ఉడికించేసుకోవాలి. చూసారు కదా, బాగా దగ్గర పడింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకుని ఫైనల్గా దీనిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.